గడిచిన 5 ఏళ్లలో అసలు మద్యపాన నిషేధం అంటూ ఆ రోజు ఓట్లు అడగడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్లలో మద్యం అమ్మకాల గురించి మీరు చూస్తుంటారు. ఇప్పుడు 3,500 కోట్లు అందులో స్కామ్ జరిగింది అంటున్నారు. చాలా మంది స్కామ్ పక్కన పెడితే ఆరోగ్యాలు పాడైపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఎలా చూడాలి సార్ అప్పుడు అసలు మద్యం అమ్మకాల గురించి అయితే ఎడ్యుకేటెడ్గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగుందండి. మాకు మద్యం మీద ఆదాయం వస్తుంది, మద్యం మీద అన్నీ వస్తున్నాయి కదా. మద్యం తాగిన వాళ్ళు ఏమైపోతుంది మాకెందుకు? మాకు 10,000 నెలకి 10,000 రూపాయలు, నెలకు 15,000 రూపాయలు జనాల ఖాతాలో పడుతున్నాయా లేయా? అవి చాలు జనాలకి. ఈ డబ్బులు పోతే ఏంటి? పోతే కింద ఉన్నవాళ్ళు పోతారు, కార్మికులు పోతారు. వాళ్ళ వల్ల వచ్చే ఉపయోగం ఉంది. ధనవంతుడు ఉన్నాడు అంటే వాడు హై బ్రాండ్లు కొనుక్కుంటారు, తాగుతారు, ఉంటుంది. కింద ఉన్న వాళ్ళు ఏముంది? ఒక 300 రూపాయలు సంపాదించుకుంటేవాడు ఉంటాడు, 500 రూపాయలు సంపాదించుకుంటూ ఉంటాడు. 250 రూపాయలు మందు తాగుతున్నాడు, వెళ్తున్నాడు, 4 రోజులకు 5 రోజులు వస్తున్నాడు. ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ ఉంటుంది, హాస్పిటల్కి వెళ్తున్నాడు, చూపించుకుంటాడు. ఇంకేం కావాలి మాకు? డబ్బు కావాలి. ఎలాగైనా జనాలను పిండాలి, కరెంటు మీద ఆదాయం పెంచాలి, మందు మీద ఆదాయం పెంచాలి, తాగాలి, చచ్చిపోవాలి, హ్యాపీగా ఉండాలి, అంతే. కానీ ప్రాణాలు పోతే ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది కదా. మీరు అన్నట్టుగా 10,000 ఇచ్చాడా 15,000 ఇచ్చాడా పక్కన పెడితే కనీసం అమ్మిన ముందైనా వాళ్ళు రోజంతా కష్టపడి సంపాదించి 500లో 200-300 మందు తగలేసేవాళ్ళు. కనీసం బ్రాండెడ్ అమ్మితే వాళ్ళ ప్రాణాలు నిలిచేయి కదా అంటున్నారు. బ్రాండ్ మీరు అనుకుంటున్నారండి. అప్పుడు డిజిటల్ లెవెల్ కదా, స్పిరిట్లో మందు ఆ కలర్ కలిపేసి అమ్మేశారు. జనాలు అలాగే తాగారు కదా. మా జగననే గొప్ప అంటున్నారు, ఇప్పటికి కూడా ఆయనే గొప్ప అంటున్నారు, ఇప్పటికీ అదే అంటున్నారు కదా. చెప్పేదేంటి? మాకు స్పిరిట్ కలిపారా, ఇంకేం కలిపారా మాకు అనవసరం. మా జగనన్న మాకు నెలకు 10,000 వేసాడు. ఆయన ఉంటే మా పనులు ఉంటున్నాయి, ఆయన ఉంటే మాకు అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఏమండి, మనిషి లేకపోతే మాకెందుకు? తాగిన వాళ్ళు పోతున్నారు, తాగిన వాళ్ళకి మాత్రం ఆయనే కావాలి, అంతేగాని అసలు దాని వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి, లేకపోతే ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు. ఈ రోజున కష్టపడి పని చేసుకోవడానికి లేకుండా షివరింగ్తో లేకపోతే రకరకాల ఇబ్బందులతో వాళ్ళు ఎలా అయిపోయారు. గత 5 ఏళ్లలో చూస్తే సార్ గణాంకాలు చెప్తున్నాయి. కొన్ని వేల మంది లివర్లు పాడైపోయి లేకపోతే కిడ్నీలు పాడైపోయి కల్తీ మద్యం వల్ల. మీరు చెప్పింది బాగుంది సార్, కానీ మేము అమ్మింది కల్తీ కాదు, ఒరిజినలే, మంచిదే. మీరు కొత్త ప్రభుత్వం వచ్చిన 5 నెలలు కూడా ఈ మంది అమ్మారన్నారు. అప్పుడు చచ్చిపోలేదా జనాలు? అప్పుడు ఎందుకు రాగానే ఆపలేదని అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తుంది గవర్నమెంట్? ఏమండి, ఇప్పుడు మన ట్యాంకులో ఒక వాటర్ ఎక్కుద్ది, పాత వాటర్ ఉంటుంది, మళ్ళీ మోటార్ వేసినప్పుడు కొత్త వాటర్ వెళ్తుంది. ఆ వాటర్ కూడా పూర్తిగా అవ్వాలి, అవి నాకే కదా మళ్ళీ కొత్త వాటర్ ఎక్కాలి. అలాగే మనం కాంట్రాక్ట్ అనేది తీసుకున్నాక 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్ల వరకు ఆల్కహాల్ పంపించారు. కానీ తాగిన వాళ్ళు చాలామంది చనిపోయారు. ఆ మాట వాస్తవం, కానీ జనాలకు కనబడట్లేదు కదా, అభిమానులు కనబడట్లేదు కదా. సరే, అమ్మకాలు జరపాలి, చెయ్యాలి కాదంట. అసలు అమ్మకాలే లేకుండా పూర్తిగా నిషేధం చేస్తామని కదా ఓట్లు అడగడానికి వెళ్ళింది. అవును సార్, మరి ఆదాయం దాని మీదే వస్తున్నప్పుడు దాని మీద అందరికి జనాలకి డబ్బులు ఇవ్వాలి కదా. మరి ఆదాయం లేకుండా మరి ఎట్లాగా? ఇప్పుడు ఏదో వస్తున్నాయి, 1 అరా వస్తున్నాయి, రేపు వస్తాం అది వస్తాం అన్నారు అనుకోండి. అవన్నీ ఎందుకు సార్? నేను చెప్తున్నాను, మొన్న ఎలక్షన్స్ ముందే నెక్స్ట్ జగన్ వస్తే ఇక్కడ షాపులు కూడా ఉండవని చెప్పినవాడు నేనే. షాపులు ఖాళీ చేసిన హైదరాబాదు లేదా ఇంకా బెంగళూరు, చెన్నై, బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నట్టుగా మేము కూడా ఈ రాష్ట్రానికి వెళ్ళి పని చేస్తామని చెప్పి మేమే పందాలు కట్టాం. దేవుడి దయ వల్ల ఏదైనా కానీ చంద్రబాబు గారు వచ్చారు, పరిశ్రమల కింద మొదలవుతున్నాయి, వర్కులు మొదలవుతున్నాయి. మాకేదో కాస్త వర్క్ మాత్రం మొదలవుతుందని మేము ఆశిస్తున్నాం. ఆయన పరిపాలన ముందు నుండి మేము చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. ఏమండి, మీరు అన్నట్టుగా సరే పథకాలు ఇవ్వడానికి ఆ మద్యం అమ్మకాల డబ్బులు ఇచ్చించారనుకుందామన్నా సుమారు 3,500 కోట్ల రూపాయలు దానిలోనే స్కామ్ జరిగిందని అధికారికంగా చెప్తున్నారంటే అనధికారికంగా ఇంకెంత జరుగుతుంది సార్? ఎందుకంటే అప్పుడు డిజిటల్ పేమెంట్స్ కూడా లేవు, కేవలం డబ్బులు. అవునండి, ఆ మాట ఒప్పుకుంటాను. డిజిటల్ లేవు, ఏమీ లేవు, కానీ ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టారు, తీసుకెళ్తున్నారు కదా. మనం ఏం చెప్పగలం? మనకేమో తెలుసుద్దా ఇంత ఏమో అని? అనారోగ్యాలు పడిపోయినా కూడా వాళ్ళ డబ్బులు మాత్రం వాళ్ళు పోగేసుకుంటారు. ఒకటి సార్, ఒకటండి నేను ఒక పేపర్లో చూసాను, అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. నేను చూశాను, చూడగలిగాను, చెప్పాను. అది చూసింది మాత్రం చెప్తున్నాను. ఒక బీరు తయారు చేయడానికి 30 రూపాయలు ఖర్చు అవుతున్నాడు. అయితే వాళ్ళు తయారైనాక అది బయటికి రావడానికి 150 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ల రూపంలో చేస్తుంది. అది బయటకు వచ్చేటప్పటికి 250 రూపాయలు అవుతుంది. ఇలా 250 రూపాయలు వచ్చిన బీరు ఒరిజినల్ దా డూప్లికేట్ దా అని చూడట్లా. మీకు అక్కడ ఏదేదో బోంబోమనో ఏదో సంథింగ్ బీర్లు వచ్చినాయి, కొన్ని బీర్లు వచ్చినాయి. అవి కొంతమంది చెప్తారు ఏంటంటే బాగోలేదు అనేవారు. మరి అది విషయం. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ నుండి ఆల్కహాల్ ఎందుకు తెచ్చుకోగలిగారు? అప్పుడు ఈ బంధువులు బాగాలేదు, ఈ బంధు వాళ్ళు తాగితే చచ్చిపోతున్నారనే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నారు.
అలాంటప్పుడు వాడు 3,600 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, సంపాదించుకున్నాడు అంటే జనాలు ఎంతమంది తల్లులు ఉసూర్లు తీసుకుంటే ఆ సంపాదన ఆయన జోబులోకి వెళ్ళింది. ఎంతమందికి డబ్బులు ఇచ్చాం అనేది కాదు, ఎంతమంది ప్రాణాలను పెట్టాం అనేది ఇంపార్టెంట్. 1 రూపాయి సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. మేము పొద్దునుండి సాయంత్రం దాకా ఎంతో కష్టపడితే కానీ మాకు రూపాయి రాదు. ఆ రూపాయలు 10 రూపాయో దాచుకోవడానికి తర్వాత సంగతి, ముందు ఇంట్లోకి సరిపడుతున్నాయా సరిపెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాం. అదే వ్యసనం ఉన్నవాడు 1 పావలానో 10 రూపాయనో ఖర్చు పెట్టుకుని ఇంటికి వెళ్ళాలనుకుంటాడు, తాగుతాడు. తాగిన సొమ్ము గవర్నమెంట్ ఏదో రూపంలో పన్నుల రూపంలోనో దేనికో చూస్తుంది. కానీ దాంట్లో కూడా స్కామ్ చేసి జనాల ఆయువు మీద కొట్టి వాళ్ళ సొమ్ము తీసుకుని వాళ్ళ మీద బతికాడంటే ఏమనాలి నాకైతే అర్థం కాదు. సార్, ఒక చదువుకున్న వ్యక్తిగా ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ మీరు అన్నట్టుగా అంతమంది ఉసురు పోసుకున్న వ్యక్తి ఈ రోజున ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని కూడా, మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు అంటే దీని వెనక ఉన్న అసలైన సూత్రధారి కనీసం ఖచ్చితంగా శిక్ష పడాలి అని మీరు కోరుకుంటున్నారా సార్? శిక్ష ఎలా పడుద్ది సార్? మాట చెప్పండి, శిక్ష ఎలా పడుతుంది? ఏ దేశంలో పడుతుంది చెప్ప? మన దేశంలో, భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు వాయిదాలు పడుతున్నాయండి? ఎన్ని సంవత్సరాల నుండి వాయిదాలు పడుతున్నాయి చెప్పండి? 10 ఏళ్ల పాటు ఒక తెలిసిన ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గారు లాంటి వాళ్ళనే ఎప్పటికి పెట్టారండి? ఆయన చావుకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఒక 6 నెలలో 2 నెలలో జైల్లో పెడతారు. ఎప్పటికి జరుగుద్దండి? ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఎన్నైనా ఉన్నాయండి సార్, ఎన్నైనా ఉన్నాయండి. మన దేశంలో న్యాయం గట్టగా జరగదు సార్. జరిగే లెక్క అయితే ఎవరు ఇలాంటి పనులు చేయరండి. ఫాస్ట్గా జరిగేది ఏమి ఉండదు సార్. ఎవరైనా బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ లేకపోతే ఫోటో తీసి వెంటనే పంపిస్తున్న మన చట్టం, ఒకడు తప్పు చేశాడంటే వాడికి సపోర్ట్గానే ఉంటుందే కానీ మనకి చిన్నోడికి మీద ఉన్న ఇది పెద్దోడి మీద లేదు చట్టం. వెంటనే మీకు చట్టాలు జరగవు కంపల్సరీగా. ఎందుకు? ఒక చిన్న కేసుని మీదే సాగదీసి 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటున్న కేసుని 10 సంవత్సరాలు చేశారు. మరి జగన్ గారికి ఎన్ని సంవత్సరాలు బెయిల్ ఎందుకు వచ్చింది సార్? 10 సంవత్సరాలు ఏమండి చెప్పండి? ఒక అవినీతిపరుడు చట్టం చేతిలో తీసుకుంటే ఎంతమంది ఐఏఎస్లు లోపలికి వెళ్ళిపోతున్నారు, ఐపీఎస్లు వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు, లేదంటే పక్కన కూర్చుంటున్నారు. ఎందుకని ఒక అవినీతిపరుడు చేతిలో ఆయుధం ఉంటే ఇలాగే ఉంటుంది. అది ఆయుధం అంటే అధికారమే కదా. అవినీతిపరుడు చేతిలో ఆయుధం అంటే ఏంటి? అధికారం ఉంటే మిగతా వాళ్ళందరూ చెడిపోతారు. కనీసం ఆత్మసాక్షి అని కానీ లేకపోతే మనస్సాక్షి అంటే ఇంతమంది నా వల్ల ఇబ్బందులు పడ్డారు అందుకే నేను ఇట్లా ఓడిపోయాననే ఆత్మ పరిశీలన కూడా లాంటిది కూడా ఉండదంటారా సార్? ఎందుకు సార్? మనకి డబ్బులు ఉన్నాయి, ఆల్రెడీ సంపాదించిన డబ్బులు ఉన్నాయి. ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం, కావాలంటే కాదు. ఇంకేంటి, మాకు ఎన్ని కోట్లు వచ్చినా అన్ని కోట్లను ఎవరు డబ్బాలు కొట్టుకోరు కదా సార్. వ్యాపారం చేసేటప్పుడు మేము ఎంత సంపాదించుకున్నా ఎవరు చెప్పుకోరు. కాకపోతే ఏంటంటే అభిమానులు పెంచుకోవాలి, అది ఉంది కాబట్టి వాళ్ళని మేపుకుంటూ కూర్చోవాలి. కాబట్టి మేము ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఏదో చేయకపోతే జనాలు నిజంగా నమ్ముతారన్న ఉద్దేశంతో చేస్తుంటాం. మాకెందుకు సార్ అవన్నీ? అంతే. నేను బాగుండాలని కోరుకుంటే జనాల్లో ఉన్నాను సార్. మనం కూడా నేను ఒక్కడనే బాగుండాలనుకుంటారు, మిగతా వాళ్ళు ఏం బాగున్నా బాగోపోయినా మనకు అనవసరం. ఇది సహజంగా సమాజంలో జరుగుతున్న మ్యాటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.